దగ్గరండి వేసుకో. ఈరోజు 26వ డివిజన్ మన ఎస్ఆర్ఆర్ కాలేజీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా యువతకి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. దసరాకి, అలాగే సంక్రాంతికి అనేక ఈవెంట్లు. అట్లాగే మొన్న 30వ తారీఖు నా జన్మదినం సందర్భంగా 26వ డివిజన్లో బీసీ నాయకులు శ్రీకాంత్ యాదవ్, సత్య యాదవ్, ప్రకాష్ యాదవ్, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు పాండు, డివిజన్ కార్పొరేటరు వల్లభనేని సతీష్, రాజేశ్వరి వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక బోండా ప్రీమియం లీగ్ అని ఆ పేరు మీద ప్రతి సంవత్సరం కూడా చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసి యూత్ని మరి ఈ టోర్నమెంట్లు ఎస్ఆర్ఆర్ కాలేజీలో పెడతాం. సంతోషం. దాంట్లో 43 టీముల దాకా వచ్చినాయి. ఆ రోజు నుంచి 30వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా టోర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి, గేములు జరుగుతూ ఉన్నాయి, మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. చక్కటి వాతావరణంలో యువకులందరూ కూడా ఆనందోత్సవాల మధ్య ఆడుతూ ఉన్నారు. ఇది అటు ప్రభుత్వ పాలసీ కూడా యువతలో క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా అన్ని లెవెల్లో, నేషనల్ లెవెల్లో మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవడంతో ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు, నేషనల్ లెవెల్ మ్యాచ్లు, T20 మ్యాచ్లు వైజాగ్లో ఇప్పటికీ దాదాపు ఈ 20 నెలల్లో 10 మ్యాచ్లు జరిగినాయి. అంటే ఎన్నో మ్యాచ్లు రేపు రాబోయే రోజులు అమరావతిలో జరుగుతున్నాయి. మూలపాడులో క్రికెట్ స్టేడియం, మంగళగిరిలో క్రికెట్ స్టేడియం రెడీ చేస్తున్నాం. అంటే అన్ని రకాలుగా యువతని, మహిళల్ని, రైతుల్ని అందరినీ కూడా క్యారీ చేసే విధంగా ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్ అయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో యువతకు ఉజ్వలమైన భవిష్యత్తు, స్పోర్ట్స్కి మంచి ఆదరణ ఉంటుందని ఒక స్పోర్ట్స్ సిటీనే అమరావతిలో నిర్మిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ కాంపిటీషన్స్ ఇక్కడ జరగాలని ఒక గోల్గా, ఎయిమ్గా పెట్టుకున్నాం. మరి ఈరోజు ఇక్కడ మా నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ల్లో యువత అందరికీ కూడా రేపు శనివారం నాడు ఫైనల్స్ తీసుకుంటాం.